2001 నుంచి 2007 మధ్యలో మీరు ఎక్కువ కనిపించలేదు. ఎందుకు భారీ కనపడలేదు? గ్యాప్ వచ్చింది. ఎందువల్ల? ఎందువల్ల అంటే అండి బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది ఫేస్కి మాత్రం. మన ఇండస్ట్రీలో నేను మంచి కలర్ ఉండేదాన్ని అప్పుడు. అలా చూసి ఇలా వచ్చేటప్పటికి ఆవిడకి ఏదో జబ్బు చేసిందని ఒక ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత మనకు టైం కూడా ఎక్కువ కాలం పరిగెత్తలేమండి, ఒక చోట ఆపుతాడు. ఆ మైలు రాయే ఈ మధ్యలో ఉన్న 5-6 ఏళ్ళు మ్మ్. జీవితంలో పరిగెడతాం, దాన్ని కూడా ఆపుతాడు భగవంతుడు. ఆ ఆపిందే ఈ గ్యాప్. అయినా కూడా నేనేం పెద్ద నిరాశపడలా. సరే చూద్దాం అలా. అప్పుడు మధ్యలో టీవీ సీరియల్ వేసా. మ్మ్. టీవీ సీరియల్ చేస్తా, ఇంకేం టైం పాస్ లేదు కదండి. అది వేస్తా మళ్ళీ కొంచెం నార్మల్కి వచ్చింది, మళ్ళీ పిలుస్తున్నారు. ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్, చెన్నై నుంచి? 22 ఇయర్స్ అయిందండి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి 22 ఇయర్స్. ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను నేను. ఓకే. ఇల్లు కొనుక్కుని వచ్చాను ఇక్కడ. దివ్యశక్తి అపార్ట్మెంట్. ఎందుకంటే మన తెలుగుదేశంలో సామాన్లు ఇచ్చుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగితే బాగుండదని ఆ మెడ్రాస్ నుంచి ఒక 6 లక్షలు తెచ్చుకుని ఇల్లు. మద్రాసులో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారు. ఆ మద్రాసులో పెద్ద ప్రాపర్టీలు ఏం లేవండి, ఒక చిన్న ఇల్లు. చిన్నదంటే ఒక హాఫ్ గ్రౌండ్లో కట్టా. మ్మ్. హాఫ్ గ్రౌండ్లో కట్టా. అది కూడా ఎందుకంటే మా అమ్మగారికి ఎప్పుడూ జబ్బు చేసేది. కబిక్కిన ఏమన్నా అయితే వీళ్ళు బయట పెట్టేయమంటారేమో, ఏదో ఒక హణం అద్దనో సంపాదించాం కదా మనం, మన వాళ్ళు వచ్చిన దాకా ఉండాలి కదా మనం ఇక్కడ. సరే అందుకని ఒక 7 లక్షలు 8 లక్షలు అప్పుడు అది కొనుక్కున్నాను సెంటర్. అప్పటికి మేము ఉండే సెంటర్లో. ఆ తర్వాత అది పడగొట్టి కొంచెం ఒక 2 ఫ్లోర్ల కింద వేసుకున్నాను. అంతా ఇండస్ట్రీ చాలవే. మ్మ్. బాగానే నడుస్తుంది. ఇప్పటికీ బిజీనే కదా మీరు? బిజీనే. అంటే బిజీ అంటే అండి అదే చెప్పానుగా, 2 రోజులు ఒక రోజు అంటే కూడా నేను రానండి అన్నాం. సరే వెళ్దాం అనుకుని వెళ్తాను కాబట్టి బిజీ ఉన్నానండి. లేదంటే 10 రోజుల వేషం, పెద్ద వేషం అంటే బిజీ ఉండరు. ఆ 10 రోజులు ఏ నెలలో వస్తాయో, సంవత్సరంలో ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకని పిలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఈ మధ్య పిలుస్తున్నారు. ఆ మధ్యలో ఒక 7 ఏళ్ళు 4 ఏళ్ళు బ్లంట్గా పిలవలేదండి. అక్కడి నుంచి అప్పుడొకటి ఈ శాటిలైట్ మూవీలు వచ్చాయి కదండి. అప్పుడు ఈ చిన్న పిల్లలు ప్రొడ్యూసర్లు కొడుకులు వాళ్ళు హీరోలు వేసేవాటికి ఏదో ఒక 2 రోజులు 3 రోజులు బామ్మ అమ్మ అట్లా అంతా పిలిచారు. అప్పుడు మళ్ళీ మొదలైంది. గ్యాప్ కాలంలో కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు. చెన్నైలో ఉండటం వల్ల గ్యాప్ కాదు అది? లేదండి, ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే మీరు 95, 96 నాటికే వచ్చారు? 96కి వచ్చేసానండి. 96 నుంచి ఇంకా స్టిల్ ఇక్కడే. ఇంకా హెల్త్ బాగున్నంతకాలం ఉంటా అండి. హెల్త్ ఏమైనా అప్సెట్ కొట్టిందంటే బెదవాడ వెళ్ళిపోతా. బాగా అనుబంధం మీకు? అనుబంధం అంటేనండి మనం పనిచేసే చోట ఇక్కడ నేను ఒకదాన్నే ఉండగలను, కుటుంబం అంతా లేపుకుని రాలేం కదండి. అవును, అది కరెక్ట్. వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితులకి అలవాటు. మీ అమ్మాయి అల్లుడు ఇక్కడే ఉంటారా హైదరాబాద్? వాళ్ళు నెల్లూరు అండి. ఆ అబ్బాయికి FCIలో ఏదో జాబ్ వచ్చింది, వాళ్ళు నెల్లూరులో. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఒకరే ఉంటారు? నేను ఒకదాన్ని కాదులేండి, కుటుంబం పెద్ద కుటుంబం. వాళ్ళే వస్తుంటారు వెళ్తూ ఉంటారు, ఎవరో వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఎవరు లేకుండా ఉండను, ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదు కదండి. అవును, అది ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక రకమైన అగాధం లాగా ఉంటుంది. ఏం చేస్తున్నావో తెలియదు. అయినా మీరు 24 గంటలు బిజీ ఉండే మీకే ఉంది కానీ బిజీ అండి. అవును, మీ డేట్ పట్టుకోవాలంటే మాకు ఎంత కష్టంగా ఉంది. మీ డేట్ ఎంత కష్టంగా ఉంది నన్ను అడగండి. ఈ మధ్య మా అమ్మగారికి కూడా ఒక 2, 3, 4, 5 కాల్ షీట్లు అండి. నన్ను అడగండి చెప్తాను అసలు మీ డేట్లు ఎంత బిజీగా ఉన్నాయి.